ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ ఎన్నికల రిజల్ట్ మీదే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఈ అంశాన్ని దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఎవరు ఖచ్చితత్వంతో చెప్పలేనటువంటి పరిస్థితి. గతంలో ఎన్నిసార్లు ఎటువంటి ఎన్నికల్లో అయినా సరే పరిశీలించినట్లయితే మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే సర్వే సంస్థలు కావచ్చు, ఎంతో కొంతగా యాక్యురేట్గా కాకపోయినా అప్రాక్సిమేట్గా నియర్ బైగా ఇన్ని సీట్లు రావచ్చు, ఈ పార్టీ అధికారంలోకి రావచ్చు అని చెప్పి చెప్పగలిగేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఎవ్వరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టే అందరి దృష్టి ఏపీ మీద ఉంది. మరి ఈసారి భారీ స్థాయిలో సంక్షేమం అందించినటువంటి వైసీపీ పార్టీ వైపు ప్రజలు అడుగు వేయబోతున్నారా, లేదా మేము వస్తే ఇంత భారీ స్థాయిలో సంక్షేమం ఇస్తాము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి కూటమి వైపు ఓటు వేశారా? సరే, మరి ఓవరాల్గా ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇదే ప్రధానంగా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం 6వ విడత ఎన్నికలు కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే వచ్చే కొద్ది రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్కి కూడా ఎన్నికలు నిర్వహిస్తాము. మేము దానికి కట్టుబడి ఉన్నాము. రాష్ట్రపతి పాలన రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తాము. ప్రస్తుతం అక్కడ మేము నిర్వహించినటువంటి లోక్సభ ఎన్నికలలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కువ మంది ఓటర్లు పాల్గొన్నటువంటి నేపథ్యంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వీళ్ళు స్వాగతించినట్లే అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా సాధించి మరొకసారి అధికారంలోకి రాబోతున్నారు. దీనికి ఉదాహరణ ఏపీలో 17 పార్లమెంటు సీట్లని కూటమి గెలుచుకోబోతుంది అని చెప్పి ఆయన స్పష్టం చేయటం జరిగింది. అంటే ఏపీలో ఉన్నటువంటి 25 స్థానాల్లో 17 స్థానాలు కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి గెలుచుకోబోతున్నాయి. ఇది మాకున్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ ప్లస్ నమ్మకం. ఇది ఆయన చెప్పినటువంటి అంశం. మరి ఓవరాల్గా కూటమి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుందా లేదా అనేటువంటి అంశాలు అయితే చూడాలి మరి.